జై మాదిగా, జై మందకృష్ణ మాదిగ గారు. ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గం పంజాగుట్ట సర్కిల్ అంబేద్కర్ విగ్రహం వద్ద మరి గత వారం 10 రోజుల నుంచి మేము మా దేవుడైన అభినవ్ అంబేద్కరుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ నెల జూలై 7వ తారీఖున మేము ఎంఆర్పిఎస్ దిమ్మలను అలాగే జెండాలను మాకు 31వ ఆవిర్భావ దినోత్సవం అంటే ఎంఆర్పిఎస్ పుట్టిన సందర్భంగా కూడా అదే రోజు అయింది. కావున మేమందరము ఒక పండగ వాతావరణాన్ని సృష్టించుకొని మా నాయకుడు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేమందరము ఒక పండగ వాతావరణం జరుపుకుంటున్నాం. ఒక హైదరాబాద్ లోనే కాదు, ఒక తెలంగాణలోనే కాదు, అన్ని రాష్ట్రాల నుంచి యావత్ భారతదేశం మొత్తం కూడా మేము ఈ యొక్క 31వ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం మరియు మందకృష్ణ మాదిగ గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకోవడం జరిగింది. కానీ మాకు ఎక్కడా కూడా ఏ ఆటంకము జరగలేదు. ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, చెన్నై కానీ మాకు ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఎవరు కూడా ఏ అబ్జెక్షన్ పెట్టలేదండి. గ్రామాలలోని, మండలాల్లో, మున్సిపాలిటీల్లోని, కార్పొరేషన్లోని ప్రతి ఒక్క చోట ఎంఆర్పిఎస్ జెండా నిర్మించుకున్నాం. ఎవరు కూడా ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్లు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఎవరు కూడా అబ్జెక్షన్ అనేది పెట్టలేదు. అందరూ కూడా మాకు సహకరించారు. చాలా ధన్యవాదాలు. ఇక్కడ హైదరాబాద్, బంజారా హిల్స్, ఎన్బిటి నగర్ లో మాత్రమే అబ్జెక్షన్ జరిగింది. ఆ అబ్జెక్షన్ కూడా ఎవరి వల్ల జరిగిందనంటే మన గౌరవులైనటువంటి హైదరాబాద్ మేయర్ గారైన గద్వాల విజయలక్ష్మి గారు ఇలాకా ఎన్బిటి నగర్. ఆ ఎన్బిటి నగర్ లో స్థానిక నాయకులు, మా ఎంఆర్పిఎస్ నాయకులు మరి ఎంఆర్పిఎస్ గద్దె నిర్మించడం జరిగింది. ఆ యొక్క గద్దెను మరి ఆమె కుట్రపూరితంగా చేసిందా, లేదా ఉద్దేశపూర్వకంగా జరిగించిందా, లేదా కుల అహంకారంతో చేసిందా, లేదా అధికార దాహంతో చేసిందా అనేది ఆమె నిర్ణయించుకోవాలి. ఆమెకే తెలవాలి. మా దెమ్మును మేము అక్కడ కడితే అక్కడ ఆ దెమ్మును పడగొట్టించింది వాళ్ళ యొక్క అనుచరులతో. మరి ఇది ఏ విధంగా మేము అనుకోవాలి? ఒకవేళ ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో అంటే ఆమె అంతకుముందు బీఆర్ఎస్ లో ఉన్నది. ఓకే, బీఆర్ఎస్ లో ఉంటే బీఆర్ఎస్ పార్టీ పరంగా చేపించుకోవచ్చు. కానీ ఆమె ఇప్పుడు బీఆర్ఎస్ లో లేదు, కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మరి ఇది కాంగ్రెస్ పార్టీ పరంగా చేసింది అనుకోవాలా, మేము ఆమె సొంత నిర్ణయం చేసుకుందాం అనుకోవాలా? మాకు ఆమె అయితే ఏ విధమైన క్లారిటీ అనేది ఇవ్వాలి. మాకు ఆ క్లారిటీ ఇవ్వకుండా ఏం లేకుండా ఆమె సొంత నిర్ణయం తీసుకున్నదో మరి ఆ పార్టీ స్టాండు మాకు క్లారిటీ అనేది ప్రత్యేకంగా మాకు కావాలి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి ఇలాంటి వాళ్ళకి మీరు పదవులు ఇస్తే మీరు ఎప్పుడో చాలా సార్లు చెప్పారు, నా మాదిగ సోదరుల వల్ల నేను జడ్పీటీసీ కానుంచి, ఎంపీటీసీ కానుంచి, ఎమ్మెల్యే కానుంచి, మంత్రి కానుంచి, ఎంపీ కానుంచి, నేను సీఎం కానుంచి కూడా నా మాదిగ సోదరుల వల్లే నేను ఈ పదవులన్నీ అనుభవించానని మీరు చాలా సందర్భాల్లో చెప్పారయ్యా. మరి ఇలాంటి వారు ఉండటం వల్ల మరి మీ పార్టీలో చాలా పార్టీకి నష్టం జరుగుద్ది. అలాగే మా కులానికి కూడా మేము ఆమె మరి అహంకారపూరితంగా మమ్మల్ని రెచ్చగొడుతుంది. మరి ఈ యొక్క విషయాన్ని మీరు దగ్గరగా గుర్తుంచుకొని మరి ఆమెను బర్తరఫ్ చేయండి, లేదా నా మాదిగ స్వాతికి మా మందకృష్ణ మాదిగ గారి సమక్షంలో క్షమాపణ చెప్పించండి. అలాగే ఎక్కడైతే గద్దె మీరు పగలగొట్టారో అదే గద్దెను మా ఎంఆర్పీ జెండాను నిర్మించమని మేము మీకు తెలియజేస్తున్నాం ద్వారా. మరి ఏ విధంగా అయితే మమ్మల్ని అణచివేత గురి చేస్తుందో మరి ఆమె కేశవరావు గారికి తెలుసు ఆల్రెడీ, మందకృష్ణ మాదిగ గారి గురించి, మా జాతి గురించి కూడా తెలుసు. వాళ్ళ నాన్నకి గద్దాల విజయలక్ష్మి గారి వాళ్ళ నాన్నకి ఆటోమేటిక్ మాకు 1998 కానుంచి కూడా తెలుసు మందకృష్ణ మాదిగ గారి యొక్క పోరాటం. ఆయన యొక్క చేసిన ఒక ఎస్సీలకి, ఒక మాదిలకే చేయలేదు. ఆయన ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతి ఒక్క నాయకులకి ఆయన అండగా నిలబడ్డాడు. ఆయన వల్ల ఎంతో మంది పేదలు, ఎంతమంది బీసీలు, ఎంతమంది మైనార్టీ నాయకులు, ఎంతమంది ఎస్టీ నాయకులు కూడా ఈరోజు అర్హత ఉన్న పదవులలో అనుభవిస్తున్నారు. అలాగే ఒక పేదవాడు కూడా హాస్పిటల్ పోని పక్షంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని తెప్పించిండు. వాళ్ళ అలాగే ముసలి వాళ్ళకి ఎంతో మంది తల్లిదండ్రులు వదిలేస్తుంటే ఆ తల్లిదండ్రులను పట్టించుకోలేకపోతే ముసలి వాళ్ళ కోసం పోరాడిండు. అలాగే పోరాడినప్పుడు వాళ్ళకి వితంతు పెన్షన్ కానీ, లేదా వృద్ధుల పెన్షన్ కానీ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడి అత్యధికంగా రాష్ట్రంగా తీసుకొచ్చిన ఘనత మన ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క ఘనత చెందిద్దని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అయ్యా మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాం, మీడియా ద్వారాగా మీరు మాకు
ఒక విషయం చెప్పండి. మరి ఆమె మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు ఒకటే చెప్పండి, ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వ్యాఖ్యలు చేసిందా లేదా ఆమె సొంతంగా నిర్ణయం తీసుకొని ఈ వ్యాఖ్యలు చేసిందా అనేది మాకు స్టాండ్ చెప్పాలి. అలాగే చెప్పిన తర్వాత ఆమెపై SC/ST అట్రాసిటీ కేసు బుక్ చేయాలని ఆల్రెడీ మేము ఆ సంఘటన జరిగిన తెల్లారి మేము ఎస్పీ గారిని కలవడం జరిగింది. బంజారాహిల్స్ ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఆయన మరి స్పందిస్తున్నారు, ఇంతవరకు స్పందించలేదు. అలాగే మొన్ననే SC/ST కమిషన్ బిక్కి వెంకటయ్య గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన కూడా స్పందించారు. ఆయన కూడా వెంటనే అరెస్ట్ చేయమని, వెంటనే SC/ST యాక్ట్ బుక్ చేయమని చెప్పారు. అలా చెప్పిన వెంటనే మేము అందరం కలిసి వెళ్ళాము. మరి ఈ విషయంలో ఇంతవరకు ఎటువంటి మరి దాఖలాలు కూడా కేసు బుక్ చేసినట్టు కూడా మాకు దొరకలేదు. ఈ కేసు SC/ST బుక్ చేయకపోతే మేము ఇంకా ఉధృతం, మా మందకృష్ణ మాదిగ గారు ఏవైతే ఆదేశాలు ఇస్తారో ఇంకా ఉధృతంగా మీ ఇంటిని కూడా ముట్టడి చేసి మరి ఒక రాష్ట్రం దిగ్బంధించే దానిగా, అలాగే దారులన్నీ దిగ్బంధించి రాష్ట్రోగులు కానీ ధర్నాలకు కానీ మిలిటెంట్ ఉద్యోగాలకు కూడా మేము వెనకాడమని యొక్క సందర్భంగా తెలియజేసుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ గారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.